ఇక్కడ ఒక డౌట్ ఒకసారి ఎప్పుడో ఒక స్టూడెంట్ అడిగాడు, ఫొనెటిక్స్ ఇంగ్లీష్కేనా తెలుగు కూడా ఉంటుందా అని. ఫొనెటిక్స్ అన్ని భాషలకే ఉంటుంది. ఫొనెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ సౌండ్స్ ఇన్ దట్ లాంగ్వేజ్. అంచేత మనం తెలుగు ధ్వనుల్ని అధ్యయనం చేస్తా ఉన్నట్లయితే తెలుగు ఫొనెటిక్స్ అవుతుంది, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఫొనెటిక్స్ అవుతుంది. ఫొనెటిక్స్ ఉండడం వేరు, ఫొనెటిక్ లాంగ్వేజ్ వేరు. మళ్ళా ఇప్పుడు ఇంగ్లీష్కి ఫొనెటిక్స్ ఉంది కాబట్టి ఈజ్ ఇంగ్లీష్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే నో అని చెప్పాల్సి వస్తుంది. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అన్ఫొనెటిక్. ఇట్ ఈస్ అన్ అన్ఫొనెటిక్ లాంగ్వేజ్. ఫొనెటిక్ లాంగ్వేజ్ అవునా కాదా అనేది చెప్పాలి అంటే there should be one-to-one correspondence between sound and symbol. one-to-one correspondence అంటాం. అంటే తెలుగు చూసుకున్నాం అనుకోండి, ఆ అనే అక్షరం కనబడగానే ఆ అనే ధ్వని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. కానీ ఈ పైన చూసినట్టు ఈ జీహెచ్ అంటే ఫా అని ఎవరు అనరు. కానీ ఈ ఉదాహరణలో లాఫ్లో జీహెచ్ ఫా పలికింది, ఇంకో చోట ఇంకోలా పలుకుతుంది. అంచేత ఇంగ్లీష్లో ఒక అక్షరానికి ఒక ధ్వనికి 1-to-1 కరెస్పాండెన్స్ లేదు. ఇలాగ 1-to-1 కరెస్పాండెన్స్ లేని దాన్ని అన్ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటాం. సో ఇంగ్లీష్ ఈజ్ అన్ అన్ఫొనెటిక్ లాంగ్వేజ్, తెలుగు ఈజ్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఇన్ఫ్యాక్ట్ మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఫొనెటిక్ లాంగ్వేజెసే. హిందీ కూడా ఫొనెటిక్